నిజాంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ప్రజల దుర్భారం, ప్రయాణ వ్యయం, సమయభావాన్ని తగ్గించేందుకు మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజావాణి బలోపేతానికి నోడల్ అధికారిని నియమిస్తామని వెల్లడించారు. ప్రజల నుంచి భూ సమస్యలు సహా పలు అంశాలపై దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. పరిష్కారం కాని వాటికి రాతపూర్వకంగా సమాధానం అందించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధి, పోలీస్ పరిధి ఉన్న ఫిర్యాదులకు సంబంధించిన శాఖలను పంపించాలని సూచించారు. ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రజావాణిలో హాజరు కావాలని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి స్థల పరిశీలన నిర్వహించారు. కార్యాలయ బోర్డు ఏర్పాటు చేయాలని, స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజారెడ్డి, మండల స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఇస్తే ఆగస్టులో సర్వే చేయించారు తహసీల్దార్ గారు. సర్వేలో వాళ్ళు ఆ భూమి చూపించలేకపోయారు, వేరే గెట్టి చూపించారు. అది గవర్నమెంట్ ల్యాండ్, సర్వే నెంబర్ చాలా పెద్ద ఉంటుంది, బై నెంబర్లు వేరు లేకపోతే అది చూపించలేదు. ఇంకా పట్టా అది క్యాన్సల్ చేసి హోల్డ్ చేసి వాళ్ళు డబ్బులు రికవరీ చేయమని మళ్ళీ అప్లికేషన్ పెట్టారు. ఈవెన్ ఫైనల్ పట్టా సర్టిఫికేట్ ఇంతకుముందు ఇచ్చిరా వాళ్ళే సార్ మీరు సార్ తహసీల్దార్ గారు రిపోర్ట్ చూడండి చెప్పండి. ఇల్లు భూమి సర్వే చేసిందా, చూసిరా? రెవెన్యూ వాళ్ళు ఎవరు వచ్చిరా? మరి మీకు ఏం అమౌంట్ పడుతుంది చెప్పండి. బిల్లులని కొద్దిగా మనం గవర్నమెంట్కి రాసిన మొత్తం మనవులు కనబడి వస్తాయి. మీదే కాదు, ఇది స్టేట్ వైడ్ కూడా ప్రాబ్లం. ఇవన్నీ కూడా పంపించినప్పుడు నేను ఒకసారి ఎండీ గారితో కూడా మాట్లాడతాను. వచ్చేటట్టు చూస్తాను, చెప్పండి. అసైన్డ్ భూమియా పట్ట భూమి? అసైన్డ్ భూమి. ఎంత మోకకున్నారు? అట్లా కాదు, దీని మోక మీద కాస్ట్ ఎంత చేస్తున్నారు? 2 ఎకరాల నుంచి కాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పట్టాకి ఎంత వచ్చింది? పట్టాకి ఎక్కడ మీరు? సో మీకు తెలిసి ఇప్పుడు మీకు ఇంత రావాల్సింది ఇంత వచ్చింది. అట్లనే కొద్దిమందికి ఇంత ఉంటే ఇంత వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొద్దిమంది అర్థమైంది కదా, అట్లా వాళ్ళు మీకు తెలుసుకున్నప్పుడు ఎస్పెషల్లీ ప్రజావాణి మనం ప్రజల వద్దకే పాలన అనేసి చెప్తూ ఉంటాం. సో చాలామంది మరి దూర ప్రాంతాల నుంచి కూడా మన మెదక్ కలెక్టరేట్ వరకు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని, సో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కానివ్వండి, టైం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వేస్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం ఏం స్టార్ట్ చేస్తామంటే జిల్లా వ్యాప్తంగా కూడా మండలనే ప్రజావాణి పెట్టాలనేసి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో కొన్ని మండలాలలో మంచి స్పందన వస్తుంది, కొన్ని మండలాల్లో ఇంకా కూడా స్పందన ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి మండలంలో కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నేతృత్వంలో మరి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా మండల్ లెవెల్లోనే అందుబాటులో ఉంటారు. సో ప్రజలందరికీ కూడా మరి ఈరోజు నేను ఇక్కడ నిజాంపేట మండలంలో మండలి ప్రజావాణికి అటెండ్ కావడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక మండలంలో ప్రజావాణి కూడా నేను కూడా అటెండ్ కావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సో అన్ని సమస్యలు కలెక్టరేట్కి రావాల్సిన పని లేదు. మండల్ ప్రజావాణి కూడా పెద్ద ఎత్తున అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉండే విధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించి మరి పగడబందీగా మరి ఎవరెవరైతే అప్లికేషన్ ఇస్తారో వాళ్ళకి రసీదు కూడా ఇచ్చుకుంటూ కూడా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వదిలేయకుండా ప్రతి ఒక్క గ్రీవెన్స్ని కూడా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఏమంటే యాక్చువల్గా గ్రీవెన్స్ అంటే నిజంగానే వాళ్ళది ఏదో ఒక ఫిర్యాదు ఉన్నట్టయితే దాన్ని మనం గ్రీవెన్స్ కింద తీసుకుంటాం.
ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫర్ స్కీమ్స్. సో ఇప్పుడు నాకు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎవరైనా అప్లై చేస్తే అది గ్రీవెన్స్ కాదు, అది ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో పెన్షన్ కావాలి నాకు కొత్తగా వస్తే అది కూడా ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో ఆ గ్రీవెన్సెస్ ఎన్ని, స్కీమ్స్కి అప్లికేషన్స్ ఎన్ని అని కూడా వాటిని సెగ్రిగేట్ చేసి గ్రీవెన్సెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా మరి ఒక 2-3 వారాల లోపలనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఫాలోఅప్ చేసి చూసుకోవడము. అదేవిధంగా స్కీమ్స్ ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళేసి ప్రభుత్వ ఆదేశానుసారం ఆ స్కీమ్లను కూడా తొందరగా లాంచ్ చేసే విధంగా కూడా చూడడం అనేది జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇంకొకసారి విజ్ఞప్తి అంటే మండల్ వైజ్ పెడుతున్న ప్రజావాణిని కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.